హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు ఫైనల్ అనౌన్స్మెంట్. యూపీఎస్సి కోసం ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఆగస్టు 2వ తారీఖు నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే మండే నుంచి ఫ్రెష్గా ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద బేసిక్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మండే ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మీకు మొదటి రోజు. ఇంకా ప్రతిరోజు కూడా సేమ్ షెడ్యూల్ అనేది కంటిన్యూ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా వీఆర్ రన్నింగ్ ఎన్ ఇనాగరల్ ఆఫర్. ఇనాగరల్ ఫీ స్టార్టింగ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. మీరు ఒకేసారి పేమెంట్ చేస్తే 50,000 రూపీస్కే ఈ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు, లేదా మంత్ ఆన్ మంత్ 5,000 పే చేసి కూడా రావచ్చు. అప్పుడు 60,000 అవుతుంది. 12 months ఇంటూ 5,000 పర్ మంత్. ఇది 2 ఆప్షన్స్ మీకు ఉన్నాయి. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ టుడే ఈజ్ ద లాస్ట్ డే. రేపటి నుండి ఫీజు ఫ్రమ్ 1st August అప్ ఫ్రంట్ పే చేస్తే 60,000, ఇన్స్టాల్మెంట్స్లో కడితే 70,000కి వచ్చేస్తుంది. సో జాయిన్ అవ్వాలి ఆఫ్లైన్ అనుకునే వాళ్ళందరూ కూడా డూ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. ఫోన్ నెంబర్ మేడంకి కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. రైట్, దట్స్ అబౌట్ ఇట్. ఒకవేళ నాతో స్వయంగా మాట్లాడాలనుకుంటే ఎంవిపి కాలనీకి రండి, నన్ను కలవండి, మాట్లాడండి. అడ్రస్ కోసం, వివరాల కోసం మేడంకి కాల్ చేయండి, చెప్తాను డీటెయిల్స్ అన్ని కూడా. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. ప్యాచ్ వర్క్ ప్రోగ్రెస్ అంటే నెమ్మదిగా పీస్ మీల్ అప్రోచ్ అంటారనమాట. ఒకేసారి మొత్తం అంతా చేసేయకుండా కొంచెం కొంచెం చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాచ్ వర్క్? ఈ పదానికి మీనింగ్ ఏంటి? మీరు డిక్షనరీలో మీనింగ్ చేస్తే డిఫరెంట్ గుడ్డ మొక్కలు తీసుకొచ్చి వాటన్నిటిని కలిపి ఏదో చేయడం. ఇప్పుడు ఒక షర్ట్ జరిగిపోయింది అనుకోండి, దాన్ని ఏదో ఒకటి తెచ్చి మేనేజ్ చేయడం. రైట్, దాన్ని ప్యాచ్ వర్క్ అంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే చిన్న అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ చేసి 4 డిఫరెంట్ ఐటమ్స్ నుంచి అన్నిటిని కలిపి ఒక చేయడాన్ని మనం ప్యాచ్ వర్క్ అంటే ఒకేసారి ఫుల్ ఫ్లెజ్డ్గా చేయకుండా పీస్ మీల్ అప్రోచ్ లాగా ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పటికప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళడం అనే సెన్స్లో తీసుకోవచ్చు. అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎలా ప్రోగ్రెస్ అవుతుంది? ప్యాచ్ వర్క్ లాగా, అంటే ఒకేసారి కాకుండా స్లోగా నెమ్మదిగా వెళ్తుంది అనే మీనింగ్లో వచ్చింది. దేని గురించి ఇదంతా? ఇన్సూర్డ్ బ్యాంక్ డిపాజిట్స్. సో దీని గురించి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. 1961లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లా అనేది వచ్చింది. 1961లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ లా. దీని వెనకాల కథ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. మనకి బ్యాంక్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ ఇండివిజువల్స్. బ్యాంక్స్ ఎలా ఫంక్షన్ అవుతాయండి? ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని డిపాజిట్స్ రూపంలో బ్యాంకుల్లో పెడితే బ్యాంకులు అదే మనీని లోన్స్ రూపంలో కార్పొరేట్స్కి మరియు ఇండివిజువల్స్కి డిస్బర్స్ చేస్తాయి. లోన్స్ పైన బ్యాంకులు ఛార్జ్ చేసే వడ్డీ ఎక్కువ ఉంటుంది, డిపాజిట్స్ మీద వాళ్ళు ఇచ్చేది తక్కువ ఉంటుంది. రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది బ్యాంకుకి ఇన్కమ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే, దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే బ్యాంకులు ఉండడం మంచిదా చెడ్డదా అంటే డెఫినెట్గా మంచిది. బ్యాంకులు ఏం చేస్తున్నాయి? రిసోర్సెస్ని మొబిలైజ్ చేస్తున్నాయి, క్యాష్ని మొబిలైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రామారావు అనే వ్యక్తి ఉన్నాడు, తన దగ్గరేమో 5 lakhs ఉంది. కృష్ణారావు అనే వ్యక్తి ఉన్నాడు, తనకేమో 5 lakhs కావాలి. దీనికి 5 lakhs కావాలి. రామారావుకి కృష్ణారావుకి పరిచయమే లేదనుకోండి, బ్యాంక్ అనే కాన్సెప్టే లేదనుకోండి, రామారావు దగ్గర ఉన్న 5 lakhs తన దగ్గరే పెట్టుకుంటాడు, దానిపైన ఏం వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. కృష్ణారావుకి 5 లక్షలు కావాలి, ఇచ్చేవాడు ఉండడు. మనీ లెండర్స్ మీద ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ బ్యాంక్ ఉందనుకోండి, రామారావు తన దగ్గర ఉన్న డబ్బుని ఇక్కడ సేవ్ చేసుకుంటాడు. సేవ్ చేసుకోవడం వల్ల బ్యాంక్ తనకి ఏమిస్తుంది? వడ్డీ ఇస్తుంది. వడ్డీ ఇవ్వడం వల్ల ఇంట్లో ఖాళీగా పడుండే మనీకి కొంత ఆదాయం వస్తుందని రామారావు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదే డబ్బుని కృష్ణారావుకి అవసరం ఉంది కాబట్టి బ్యాంక్ ఇస్తుంది. బ్యాంక్ ఇచ్చినప్పుడు కృష్ణారావు అవసరం కూడా తీరుతుంది. అవసరం తీరుస్తున్నందుకు బ్యాంక్ తన దగ్గర వడ్డీ ఛార్జ్ చేస్తుంది. అంటే బ్యాంక్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ. డబ్బులు లేనివాడికి డబ్బులు ఉన్నవాడికి మధ్యలో ఒక ఇంటర్మీడియరీ లాగా బ్యాంక్ పనిచేస్తుంది. సో మరి బ్యాంక్స్ ఈ రకంగా, ఇది ఒక ఇండివిజువల్ లెవెల్లో. మన దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే పెద్ద కంపెనీలు ఫ్లరిష్ అవ్వాలన్నా, స్మాల్ ఇండస్ట్రీస్ గ్రో అవ్వాలన్నా వాళ్ళకి ఏం కావాలి? లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఉండాలి.
ఎందుకంటే ఎటువంటి ఇండస్ట్రియల్ వ్యవహారం అయినా పెట్టుబడితో కూడుకున్న పని. మరి పెట్టుబడితో కూడుకున్న పనికి లోన్ ఇచ్చే బ్యాంక్ ఉంటేనే కదా పని అవుతుంది. మరి బ్యాంకులు లోన్స్ ఇవ్వాలంటే బ్యాంకుల దగ్గర ఏముండాలి? డిపాజిట్స్ ఉండాలి. అంటే బ్యాంకుల దగ్గర ప్రజలు డిపాజిట్స్ ఎంత ఎక్కువగా చేస్తే బ్యాంక్స్కి అంత ఉపయోగం. మరి డిపాజిట్ చేసే ప్రజలకి భయం ఉంటుందా ఉండదా? నా డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టేస్తున్నాను, ఈ బ్యాంక్ ఒకవేళ ఎత్తేస్తే నా పరిస్థితి ఏంటి? ఇలాంటి భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. భయం ఉంటుంది కాబట్టి ఆ భయాన్ని తొలగించడానికి ప్రభుత్వం యాక్షన్స్ తీసుకోవాలి. ఆ భయాన్ని తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేటప్పుడు మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్ అండ్ డిపాజిట్ దేర్ మనీ ఇన్ బ్యాంక్స్. బ్యాంక్స్లో వాళ్ళు డిపాజిట్ చేయడం వల్ల బ్యాంకుల చేతుల్లోకి క్యాష్ వచ్చి ఆ క్యాష్ని వేరే అవసరాల్లో ఉన్న వాళ్ళకి, ఇండివిజువల్స్కి, ఫర్మ్స్కి లోన్స్ రూపంలో ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి అవి దోహదపడతాయి. అయితే మీరు చూస్తే 1969లో మనకి బ్యాంక్ నేషనలైజేషన్ జరిగింది. నేషనలైజేషన్ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బ్యాంక్స్ అన్నిటిని తీసుకొచ్చి అప్పుడు ఒక 14 బ్యాంకుల్ని గవర్నమెంట్ బ్యాంక్స్ కింద మార్చేశారు. అర్థమైందా? దానికంటే ముందు 1955లోనే ఇంపీరియల్ బ్యాంక్, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాము, అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ అనేవారు. ఇంపీరియల్ బ్యాంక్ని మొట్టమొదటిసారి నేషనలైజ్ చేశారు. ఆ తర్వాత ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ని కూడా నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ ఎందుకు చేశారో ఆలోచించండి ఒకసారి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అనేసరికి ప్రజలకు భయం ఉంటుంది, ఒకవేళ బ్యాంక్ ఎత్తేస్తే మన పరిస్థితి ఏంటని. అదే ప్రభుత్వ రంగ సంస్థ అనుకోండి, మనకి గవర్నమెంట్ వెనకాల ఉంది కదా అన్న ధైర్యం ఉంటుంది. గవర్నమెంట్ వెనకాల ఉంటుంది, మన డిపాజిట్లకి ఢోకా ఉండదు అనే ధైర్యంతో ఎక్కువ మంది బ్యాంకుల్లో మనీ పెట్టడానికి ముందుకు వస్తారు. గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి. అప్పట్లో ఎక్కువ మంది డిపాజిట్స్ చేసేవాళ్ళు కాదు, అందుకోసం నేషనలైజేషన్ తీసుకొచ్చారు. నేషనలైజేషన్ తీసుకురావడానికి ముందే ఇంకొక యాక్షన్ తీసుకున్నారు. అదేంటది? 1961లో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ. అంటే అర్థం ఏంటంటే, ఈవెన్ దో యూ పుట్ యువర్ మనీ ఇన్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్, యువర్ డిపాజిట్ ఈజ్ ఇన్సూర్డ్. దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఒకవేళ బ్యాంకు ఎత్తేసినా సరే, బ్యాంకు దివాలా తీసినా సరే, మీ డిపాజిట్కి ఇన్సూరెన్స్ ఉంది. అయితే ఇన్సూరెన్స్ ఉంది అంటే ఎంతంటే అంత ఇచ్చేయరు. ఇన్సూరెన్స్కి మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది. మ్యాక్సిమం క్లెయిమ్ అమౌంట్ ఎంత ఉంటుందో అంత మాత్రమే ఇస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీకు ఇది అర్థమవుతుంది, అందుకనే ఇదంతా చెప్తాను. లెట్ అస్ సే ఈ రామారావు అనే వ్యక్తి ఒక పర్టికులర్ బ్యాంకులో 2 lakhs సేవింగ్స్ అకౌంట్లోను ఇంకొక 2 lakhs కరెంట్ అకౌంట్లోను మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి. ఓకే, రేపు పొద్దున్న ఈ బ్యాంక్ ఏమో దివాలా తీసేసింది అనుకోండి. ఈ బ్యాంకు దివాలా తీసేస్తే సో ఇతనికి ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత వస్తుందని మీరు అడగొచ్చు. ఎంత వస్తుంది? 4 lakhs వస్తుంది. అసలు మ్యాక్సిమం ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంతో తెలుసా మీకు? 5 lakhs. 5 lakhs ఈజ్ ద మ్యాక్సిమం అమౌంట్ దట్ విల్ బి రీఎంబర్స్డ్. 5 లక్షలకు మించి మీకు రాదు. 5 లక్షలకు మించి మీకు రాదు. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇక్కడ 2 lakhs పెట్టాడు, ఇక్కడ 2 lakhs పెట్టాడు, టోటల్ అమౌంట్ తన బ్యాంకులో పెట్టింది 4 lakhs. 4 lakhs అనేది 5 lakhs లోపే ఉంది కాబట్టి 5 lakhs కూడా తనకు వెనక్కి వస్తుంది. అలా కాకుండా సేమ్ రామారావు వచ్చేసి అదే బ్యాంకులో ఇదే క్యాండిడేట్ 7 lakhs పెట్టాడు అనుకోండి. అతనికి ఎంత అమౌంట్ ఇప్పుడు వస్తుందంటే 5 lakhs వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం 5 lakhs మాత్రమే. ఒక సింగిల్ బ్యాంకులో అతనికి వచ్చేది 5 lakhs మాత్రమే. ఇదే రామారావు 2 బ్యాంకుల్లో పెట్టాడు అనుకోండి. ఒక బ్యాంకులో 3 lakhs, ఇంకో బ్యాంకులో 4 lakhs పెట్టాడు అనుకోండి. ఈ 2 బ్యాంకులు కూడా ఆబ్వియస్గా ఇన్సూరెన్స్ కట్టే ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కూడా ఈ చట్టం కిందకు వస్తాయి. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు సేకరించిన డిపాజిట్స్ మీద ప్రీమియంని ఈ సంస్థకు కడతారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఆ కార్పొరేషన్కి కడతారు, ప్రీమియం కడతారు. కాబట్టి ప్రతి ఒక్క డిపాజిట్ మీద ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉన్నట్టే లెక్క. ఒక్క పిఏసీస్ అని ఉంటాయి, ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటీస్ అని ఉంటాయి మనకి ఊర్ లెవెల్లో. అవి తప్పితే మిగిలిన అన్నిటికి కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది ఉంది. సో భయపడాల్సిన పని లేదు. ఇతను ఒక బ్యాంక్ దగ్గర 3 లక్షలు, ఇంకో బ్యాంక్ దగ్గర 4 లక్షలు పెట్టాడు అనుకోండి, అప్పుడు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ బ్యాంక్ సెపరేట్గా కడుతుంది, ఈ బ్యాంక్ సెపరేట్గా కడుతుంది. సో ఈ 3 లక్షలకి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, ఈ 4 lakhsకి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 7 lakhs వచ్చేస్తాయి. అర్థమైందా? ఒకే బ్యాంకులో 7 లక్షలు పెట్టారనుకోండి, అప్ టు ద మ్యాక్స్ ఆఫ్ 5 lakhs మాత్రమే వస్తుంది. ఇది ఇంతకుముందు 1 lakh ఉండేది. లాస్ట్ ఇయర్ వరకు 1 lakh ఉండేది, ఈ సంవత్సరం నుంచి 5 lakhs చేశారు. సారీ, బిఫోర్ లాస్ట్ ఇయర్ 1 lakh ఉండేది, లాస్ట్ ఇయర్ నుంచి 5 lakhs చేశారనమాట. ఇది డిపాజిట్ ఇన్సూరెన్స్ కదా. అంటే మనం ఎప్పుడైనా ఏ బ్యాంకులో డబ్బులు పెట్టినా సరే, ఒకవేళ బ్యాంకు దివాలా తీసేస్తే మన డబ్బులకి సేఫ్టీ ఉందా అంటే ఉంది.
అప్ టు వాట్ ఎక్స్టెంట్ 5 lakhs, నాట్ మోర్ దాన్ దట్. మీ డిపాజిట్లు 5 lakhs లోపే అనుకోండి, మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నట్టు. డిపాజిట్లు 5 lakhs దాటి ఉన్నాయి అనుకోండి, 5 లక్షల వరకే ఉపయోగం. అదే ఒక పర్టికులర్ బ్యాంక్కి. ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, కొంతమంది అడుగుతారు, సార్ నేనేమో ఒకే బ్యాంక్ యొక్క 2 బ్రాంచుల్లో దాచాను అనుకోండి. నేను ఇది బ్రాంచ్ ఏ, ఇది బ్రాంచ్ బి, ఇది బ్రాంచ్ సి. బ్రాంచ్ ఏలో 2 lakhs పెట్టాను, బ్రాంచ్ బిలో 3 lakhs పెట్టాను, బ్రాంచ్ సిలో 4 lakhs పెట్టాను అనుకోండి. సేమ్ బ్యాంక్, అన్ని ఐసిఐసిఐ బ్యాంకులు అనుకోండి, అన్ని ఐసిఐసిఐ బ్యాంకులే 3 బ్యాంకుల్లో 3 బ్రాంచుల్లో పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, దీనికి వేరేగా దీనికి వేరేగా దీనికి వేరేగా చూడరు, అన్ని కలిపేస్తారు. 2 + 3 + 4 మొత్తం ఎంత అయింది మనకి? 9 lakhs. నువ్వు ఆ ఐసిఐసిఐ బ్యాంకులో 9 lakhs పెట్టావని మాత్రమే కౌంట్ చేస్తారు, నీకు 5 lakhs మాత్రమే వస్తుంది. వేరు వేరు బ్యాంకులు అయితే పర్లేదు, ఒక బ్యాంకులో 2-3 బ్రాంచ్లు వేసుకుంటే అన్ని బ్రాంచుల్లో పెట్టిన అమౌంట్లన్నీ కలిపేస్తారు. మళ్ళీ చూడండి, ఎఫ్డిలో 3 lakhs పెట్టారు, ఆర్డిలో 5 lakhs పెట్టారు, సేవింగ్స్ అకౌంట్లో 3 lakhs పెట్టారు అనుకోండి, అప్పుడు మళ్ళీ అన్ని కలిపేస్తారు. ఎఫ్డికి వేరేగా, ఆర్డికి వేరేగా, సేవింగ్స్ అకౌంట్ వేరేగా ఉండదు, అన్ని కలిపేసి ఎంత. The only way you can diversify your risk is by keeping your money in different banks. బ్యాంకుని మారిస్తే మీకు డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఒక బ్యాంకులో మీరు డిఫరెంట్ అకౌంట్స్ లో పెట్టినా, డిఫరెంట్ బ్రాంచెస్ లో పెట్టినా, అన్ని కలిపేసి లెక్క వేసి 5 లక్షల వరకు మాత్రమే మీకు రిఫండ్ వస్తుంది. ఎప్పుడు బ్యాంక్ దివాలా తీసేసినా, ఆ బ్యాంకుని వేరే వాళ్ళు కొనేసినా, ఆ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నిసార్లు ఏం చేస్తుందంటే, ఈ బ్యాంకు నుంచి డిపాజిటర్స్ విత్డ్రా చేయడానికి అవ్వదని చెప్పి కర్బ్స్, నియంత్రణలు అంటాం, కర్బ్స్ పెడుతుంది, రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు కూడా మీరు ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన విషయాలే ఇక్కడ మాట్లాడుతున్నారు. Move to Hazen insured bank deposits repayment need not have taken this long. Hazen అంటే స్పీడ్ అప్. ఇన్సూర్డ్ బ్యాంక్ డిపాజిట్స్ రీపేమెంట్ ని, అర్థమైందా? ఇన్సూర్డ్ బ్యాంక్ డిపాజిట్స్ రీపేమెంట్ ని స్పీడప్ చేయడానికి తీసుకున్న చర్యలు నీడ్ నాట్ హ్యావ్ టేకెన్ దిస్ లాంగ్. ఎంత టైం తీసుకొని ఉండకూడదు. అంటే ఈ పాటికే ఫాస్ట్గా ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారో, మీరు అడగొచ్చు, సార్ మనం వేరేగా ఇన్సూరెన్స్ కట్టాలా సార్, బ్యాంక్ వెళ్ళి మాట్లాడాలా అని అడగక్కర్లా. మీరు పెట్టే ప్రతి డిపాజిట్ మీద ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రీమియం మీరు కట్టరు, బ్యాంక్ కూడా కడతాడు. బ్యాంక్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పే ప్రీమియం ఆన్ యువర్ డిపాజిట్స్. మీరు దానికోసం నాకు ఫామ్ నింపలేదు, నాకు ఇన్సూరెన్స్ ఉందా లేదో తెలియదు అని భయపడాల్సిన పని కూడా లేదు. ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ ఇన్సూర్డ్. ఆటోమేటికల్గా ఇన్సూరెన్స్ ఉంది. ప్రీమియం కడుతుంది మీరు కాదు, మీ తరపున బ్యాంక్ కడుతుంది. సో రేపు పొద్దున్న ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఆ డిపాజిట్ ఇన్సూరెన్స్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది బ్యాంక్కి ఇస్తుంది, బ్యాంక్ మళ్ళీ మీకు ఇస్తుంది ఫండ్. లేదా లిక్విడేషన్ జరిగింది అనుకోండి, ఆ బ్యాంక్ని అమ్మేశారు అనుకోండి ఆస్తులన్నింటినీ, ఎవరైతే బ్యాంక్ని అధీనంలోకి తీసుకొని ఆస్తులను అమ్మేస్తున్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, వాళ్ళు ఇండివిజువల్గా మనకి ఇస్తారనమాట. అది కదా, అంతేగాని వీళ్ళు డైరెక్ట్గా మనకి ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోవాలి. The government hopes to ring in అంటే bring in fresh changes to 1961 Deposit Insurance and Credit Guarantee Corporation law in the monsoon session. వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టానికి కొత్త చేంజెస్ తీసుకొద్దాము అని చెప్పి అనుకుంటోంది. ఆఫ్టర్ ద క్యాబినెట్ నాడ్ దిస్ వీక్. నాడ్ అంటే అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చేసింది ఈ వారం. ఇప్పుడు ఇంకా పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాని చట్టంలో మార్పు, అమెండ్మెంట్ చేద్దామని అనుకుంటోంది. ఫ్రమ్ సేవర్స్ పర్స్పెక్టివ్, ఎవరైతే డిపాజిట్స్ పెడతారో సేవర్స్ మనలాంటి వాళ్ళం, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ద మోస్ట్ సిగ్నిఫికెంట్ మోడిఫికేషన్ ఆన్ ద ఎన్విల్ అంటే సంథింగ్ దట్ ఈస్ అండర్ డిస్కషన్ లో ఉన్న అంశము ఏంటది? ఈజ్ ఎ 90-day డెడ్లైన్ ఫర్ ద కార్పొరేషన్ టు రెమిట్ ద ఇన్సూర్డ్ డిపాజిట్స్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ట్రబుల్డ్ బ్యాంక్స్. ఈ ట్రబుల్డ్ బ్యాంక్స్ లో ఇన్సూర్డ్ డిపాజిట్స్ మనీ రెమిట్ చేయడానికి 90 days డెడ్ లైన్ అనేది ఒక ఇంపార్టెంట్ మోడిఫికేషన్. దట్ ఈస్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సేవర్స్, మనలాంటి సేవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఎన్నాళ్ళలో వస్తుందనే క్వశ్చన్ వస్తుంది కదా, 90 days లో ఇచ్చే ఏర్పాటు చేయడం కోసం అమెండ్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. యాజ్ పర్ ద ప్లాన్, ఈ ప్లాన్ ప్రకారం వన్స్ ది ఆర్బీఐ ఇంపోజెస్ కర్బ్స్, ఆర్బీఐ ఏ బ్యాంక్ పైన నియంత్రణలు పెడితే, కర్బ్స్ పెడితే, ద క్లాక్ విల్ స్టార్ట్ టికింగ్. ఆ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ బై ద 91st day, 91వ రోజు కల్లా, ఆర్ దేర్ అబౌట్స్ అప్రాక్సిమేట్ గా ఆ టైం కల్లా, అకౌంట్ హోల్డర్స్ విల్ గెట్ దేర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ బ్యాక్ విత్ ఎ క్యాప్ ఆఫ్ 5 lakhs. ఎవరైతే అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల అమౌంట్ అనేది
విత్ ఏ క్యాప్ ఆఫ్ 5 lakhs. గుర్తుపెట్టుకోండి, నువ్వు 3 లక్షలు పెడితే నీకు 5 లక్షలు వస్తుందా సార్ అని అడగకూడదు. 3 లక్షలే మీరు డిపాజిట్ చేస్తే 3 లక్షలే వస్తుంది. 6 లక్షలు డిపాజిట్ చేసినా 3 లక్షలు 5 లక్షలే వస్తుంది. దేనికైనా 5 లక్షలు మాక్సిమం. 3 లక్షలు డిపాజిట్ చేసిన 3 వస్తుంది. 5 చేశారనుకోండి 5 వస్తుంది. 7 చేశారనుకోండి 5 వస్తుంది. మీకు అన్ని రకాల వేరియేషన్స్ చెప్పాను. డిఫరెంట్ బ్యాంక్స్ అయితే మళ్ళీ పర్లేదు. సేమ్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్, ఆ అకౌంట్, ఈ అకౌంట్ సంబంధం లేదు. ఇంకొక విషయం కూడా మర్చిపోయాను. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒకే బ్యాంక్ లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంది, కరెంట్ అకౌంట్ ఉంది, మీరు లోన్ కూడా తీసుకున్నారు అనుకోండి. అంటే మీరు 10 లక్షలు మీరు డిపాజిట్స్ ఉన్నాయి, బ్యాంకుకి మీరు కట్టాల్సిన అమౌంట్ 8 లక్షలు ఉందనుకోండి. అప్పుడు బ్యాంక్ ఏం కౌంట్ చేస్తుంది అనుకున్నారు? మీ 10 లక్షల్లో మీరు కట్టాల్సిన 8 లక్షలు మైనస్ చేసి ఇస్తుంది. 10 lakhs లో 8 lakhs మైనస్ చేస్తే 2 lakhs డ్యూ. ఆ 2 lakhs కి 2 lakhs మీకు వస్తాయి. లోన్స్ ని కౌంట్ చేయకండి, ఇది మాత్రం ఇచ్చేయండి అంటే అవ్వదు. లోన్స్ మాత్రం ఎన్పిఏ కింద వదిలేయండి, నేను కట్టను, డిపాజిట్లు మాత్రం నాకు రావాలంటే కుదరదు. రెండింటిని బ్యాలెన్స్ చేసాక బ్యాంక్ ఇస్తుంది. While Finance Minister Nirmala Sitharaman said this will not apply retrospectively, she did indicate that this would apply to cases of lenders already under a moratorium. Moratorium అంటే అర్థం ఏంటి? Moratorium అంటే టెంపరీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో దాని మీనింగ్ ఏంటి? ప్రొహిబిషన్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసి బ్యాంక్ ఉంది. పిఎంసి బ్యాంక్ మనకి ముంబైలో ఉంది. ఇక్కడ వీళ్ళపైన రిజర్వ్ బ్యాంక్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఫ్రెష్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు. ఆల్రెడీ డిపాజిట్లు ఉన్న వాళ్ళు కూడా లిమిట్స్ పెట్టింది. రోజుకి ఎంతకంటే తీసుకోవడానికి లేదు, విత్డ్రాల్ చేయడానికి లేదని. ఎందుకంటే ఆ బ్యాంక్ తప్పులు చేసింది. పిఎంసి బ్యాంక్ ఏం చేసిందంటే, ముంబైలో హెచ్డిఐఎల్ అనే ఒక కంపెనీ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. హెచ్డిఐఎల్ ఈ పిఎంసి బ్యాంక్ క్రైసిస్ అనేది ఇంపార్టెంట్ మీకు. హెచ్డిఐఎల్ అనే కంపెనీకి 6,500 కోట్ల వరకు లోన్లు ఇచ్చేసింది. హెచ్డిఐఎల్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్, అంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ లోన్సే చాలా మంది కట్టిన పరిస్థితిలో ఉన్నారు. స్ట్రగ్లింగ్ బ్యాంక్కి 6,500 కోట్లు ఆర్బీఐ నామ్స్ ప్రకారం అంత ఇవ్వకూడదు. ఇట్ ఈస్ ఏ కోఆపరేటివ్ బ్యాంక్. ఆ ఆర్బీఐ నామ్స్ ప్రకారం అంత అమౌంట్ ఒక సింగిల్ బ్యాంక్కి వీళ్ళ కెపాసిటీ ప్రకారం ఇవ్వకూడదు. ప్లస్ అవి వాళ్ళు పేమెంట్ చేయకపోయినా సరే దాన్ని ఎన్పిఏ కింద క్లాసిఫై చేయకుండా అక్కడ ఎంప్లాయీస్ మేనేజ్ చేశారు. ఇది బయటపడిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఫంక్షన్స్ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టి కొత్త డిపాజిట్స్ సేకరించకూడదని చెప్పి, కొత్త లోన్స్, రకరకాల డిపాజిట్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది అనమాట. దీనివల్ల పిఎంసి బ్యాంకులో ఎవరైతే డిపాజిట్స్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. అందుకని దీని గురించి మాట్లాడా ఇక్కడ. రెట్రోస్పెక్టివ్ గా యాక్ట్ చేయదు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ చర్య అనేది ఇప్పుడు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఇకపై వచ్చే వాళ్ళకి అప్లై అవుతుంది, పాత వాళ్ళకి అప్లై అవ్వదు, పాత కేసెస్ కి అప్లై అవ్వదు అని అర్థం. రెట్రోస్పెక్టివ్, ప్రాస్పెక్టివ్ అంటారు. ప్రాస్పెక్టివ్ అంటే ఫ్యూచర్ కి, రెట్రోస్పెక్టివ్ అంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అని అర్థం అన్నమాట. అయితే ఏం ఇండికేట్ చేసింది? దిస్ వుడ్ అప్లై టు కేసెస్ ఆఫ్ లెండర్స్ ఆల్రెడీ అంటే మోరటోరియంలో ఉన్న వాళ్ళకి అప్లై అవుతుంది. అంటే ఏ బ్యాంక్ పైన అయినా సరే ప్రొహిబిషన్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిపాజిట్లు సేకరించకూడదు, మీరు లోన్స్ ఇవ్వకూడదు అని ఆర్బీఐ ఆల్రెడీ ప్రొహిబిట్ చేసింది అనుకోండి, ప్రెసెంట్ ఈ చట్టం తీసుకొచ్చడానికి వాళ్ళకి అప్లై అవుతుంది. కానీ ఇంతకు ముందు ఎప్పుడో జరిగిన వాళ్ళకి ఇది అప్లై అవ్వదు అని చెప్పారు. ఇన్ ద లాస్ట్ 2 years, ఎస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ ద పిఎంసి బ్యాంక్ హ్యావ్ ఫేస్డ్ సచ్ ఏ బార్ ఆన్ డిపాజిటర్స్ సీకింగ్ టు విత్డ్రా. ఇటువంటి బార్ అంటే ప్రొహిబిషన్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ లోను, ఎస్ బ్యాంక్ లోను, పిఎంసి బ్యాంక్ లోను ఈ బ్యాంక్స్ 3 ఫేస్ చేసాయి. వాళ్ళ డిపాజిట్ విత్డ్రా చేయడానికి అవకాశం లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. పిఎంసి బ్యాంక్ అకౌంట్స్ స్టిల్ ఫేస్ సచ్ కర్బ్స్. పిఎంసి బ్యాంక్ అకౌంట్స్ కి ఇప్పటికి కూడా నియంత్రణలు అనేవి ఉన్నాయి. ఈవెన్ యాజ్ సేవింగ్స్ పార్క్డ్ ఇన్ అదర్ కోఆపరేటివ్ లెండర్స్ దట్ హావ్ గాన్ అండర్ కంటిన్యూ టు ఎల్యూడ్ దేర్ రైట్ఫుల్ ఓనర్స్. వేరే బ్యాంకుల్లో కూడా, అంటే పిఎంసి బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్, ఇది కాకుండా వేరే కోఆపరేటివ్ బ్యాంక్స్ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈవెన్ యాజ్ సేవింగ్స్ పార్క్డ్ ఇన్ అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లెండర్ అంటే అప్పిచ్చేవాడు, బ్యాంకు లెండర్ అని చెప్పన్నారు, దట్ హావ్ గాన్ అండర్ అంటే అవి కూడా ఇటువంటి పరిస్థితులకు వెళ్ళినవి. కంటిన్యూ టు ఎల్యూడ్ దే రైట్ఫుల్ ఓనర్స్. ఎల్యూడ్ అంటే ఎస్కేప్ అని. అంటే మీకు ఎలా వస్తుందంటే, ఎల్యూజివ్ గ్రేప్ అనే పదం విన్నారా? అందని ద్రాక్ష, ఎల్యూజివ్ గ్రేప్స్ ఆర్ సార్ అంటారు. అందని ద్రాక్ష పొల్లన అంటాం. మనకి ఏదైతే అందదో అది ఎల్యూజివ్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ జాబ్ హ్యాస్ బీన్ ఎల్యూడింగ్ మీ. గవర్నమెంట్ జాబ్ గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకు అందని ద్రాక్షలా ఉండిపోయింది, ఎల్యూడ్ చేస్తుంది, దొరకట్లేదు అని అర్థం. అలాగే రైట్ఫుల్ ఓనర్స్, ఎవరైతే డిపాజిట్లు చేశారో వాళ్ళ మనీ వాళ్ళకి రావట్లా, ఎల్యూడ్ అవుతుంది.
అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా అది వెంటనే డిలేలు అవుతున్నాయి. దాంట్లో వాళ్ళ చేతిలోకి రావడానికి చాలా డిలే జరుగుతుంది. ఆ డిలే జరగకుండా 91 daysలో వచ్చేలా చేయడం కోసమే చట్టంలో మార్పులు చేసే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. అందుకని ఆ పదం రాశారు. వస్తాయి, ఎప్పుడు వస్తాయి తెలియట్లేదు, డిలే అవుతుంది. ఇట్ ఈస్ ఎల్యూడింగ్, రైట్ఫుల్ ఓనర్స్కి వెళ్లకుండా మనీ ఎల్యూడ్ అవుతుంది. The minister said it normally takes 8 to 10 years for insured deposits to be forked out. బాబోయ్, 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుందంట నార్మల్గా ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తున్న డిపాజిట్స్ మన డబ్బులు మనకు వెనక్కి రావడానికి. ఫ్రమ్ ద టైమ్ ఏ బ్యాంక్ హిట్స్ ఎ హర్డిల్ అండ్ మిరియాడ్ కండిషన్స్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ విత్డ్రాల్స్. బ్యాంక్ ఒక అడ్డంకిని, హర్డిల్ అంటే అడ్డంకిని హిట్ చేసి ఆ విత్డ్రావల్ మీద రకరకాల కండిషన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత ఎంత టైం పడుతుంది మనకి? 8 నుంచి 10 సంవత్సరాలు పట్టేస్తుంది వెనక్కి రావడానికి. బట్ దీస్ డిలేస్ వర్ వెల్ నోన్ లాస్ట్ ఇయర్ టు. ఈ డిలేలు మనకి లాస్ట్ ఇయర్ కూడా తెలుసు. వెన్ ద ఇన్సూర్డ్ డిపాజిట్ అమౌంట్ వాజ్ రైజ్డ్ టు 5 lakh from 1 lakh laid down in 1993. 1993లో అమౌంట్ని 1 lakh చేశారు, లాస్ట్ ఇయర్ ఏమో 5 lakhs చేశారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది కొత్తగా వచ్చింది కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఉంది. అంటే 1 lakh నుంచి 5 lakhs చేస్తే ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు, త్వరితగతిన వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతిలోకి అందితేనే సొల్యూషన్ వస్తుంది అనే విషయం గవర్నమెంట్కి ముందే తెలుసు. అయినప్పటికీ లాస్ట్ ఇయర్ అమౌంట్ని పెంచారు కానీ ఫాస్ట్గా వాళ్ళ చేతిలోకి అందే దానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ పని కూడా లాస్ట్ ఇయరే చేసి ఉండొచ్చు అనేది హిందూ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. అందుకనే ప్యాచ్ వర్క్ ప్రోగ్రెస్ అన్నారు. అంటే అప్పటికప్పుడు చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నారు తప్పితే ఓవరాల్ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని ఒకేసారి దానికి సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం ఆర్బీఐ చెయ్యలేదు అనేది ఇక్కడ క్వశ్చన్. గవర్నమెంట్ చెయ్యలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. సో అమౌంట్ పెంచడం ఒకటి, ఎందుకంటే 1 lakh ఇచ్చారనుకున్న 5 లక్షలు డిపాజిట్ చేసినా నీకు 1 lakh వస్తుంది. అందుకనే అమౌంట్ తగ్గిపోయింది, పెంచాలని చెప్పి పెంచారు, అది మంచిదే. దాంతోపాటు అమౌంట్ పెంచే సరిపోతుందా? చేతికి రావద్దు. 8 నుండి 10 సంవత్సరాల తర్వాత వస్తే ఈ లోపు మన అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ప్యాచ్ వర్క్ అని టైటిల్లో పెట్టారు. మేకింగ్ ఇంక్రిమెంటల్ చేంజెస్ ఇన్ క్విక్ సక్సెషన్ suggests a piecemeal approach to governance rather than a system-wide view. Even though the government stressed it has been working overtime to resolve the PMC Bank crisis. Making incremental changes in quick succession అంటే అర్థం ఏంటి? ఇంక్రిమెంటల్ చేంజెస్ ఒకేసారి చేయకుండా కొంచెం కొంచెం చేయడం, ఇంక్రిమెంటల్గా చేయడం. ఇన్ క్విక్ సక్సెషన్, ఇవాళ కొంచెం, రేపు కొంచెం, ఆ తర్వాత కొంచెం. సజెస్ట్ ఎ పీస్మీల్ అప్రోచ్ అంటే ఒకేసారి సాల్వ్ చేయకుండా ఇక్కడ కొంచెం పోర్షన్, తర్వాత కొంచెం, తర్వాత కొంచెం చేయడం. టు గవర్నెన్స్, ప్రభుత్వం పరిపాలించే విధానంలో పీస్మీల్ అప్రోచ్ కనిపిస్తుంది, ఒకేసారి చేయట్లేదు. రాదర్ దాన్ సిస్టమ్ వైడ్ వ్యూ, ఓవరాల్గా ఒక వ్యూ తీసుకొని దాన్ని సింగిల్ స్ట్రోక్లో సాల్వ్ చేయకుండా piecemeal approach follow అవుతుంది. Even though the government stressed it has been working overtime to resolve the PMC bank crisis. PMC బ్యాంక్ లో వచ్చిన సంక్షోభాన్ని రిజాల్వ్ చేయడానికి మేము ఓవర్ టైం పనిచేస్తున్నాము, గ్యాప్ లేకుండా వర్క్ చేస్తామని గవర్నమెంట్ స్ట్రెస్ చేస్తుంది, నొక్కి వక్కానిస్తుంది. అయినప్పటికీ కూడా ఇది స్లోగా ఒక్కొక్క పోర్షన్ చేస్తున్నట్టుగానే ఉంది కానీ ఓవరాల్గా ఒకేసారి సాల్వ్ చేసినట్టుగా లేదు అని అర్థం. Nevertheless, అయినప్పటికీ given the rising distress in households and the downward momentum in savings levels due to the pandemic, this change must be allowed to make it through the din in parliament. అయినప్పటికీ given the rising distress in households లో పెరుగుతున్న డిస్ట్రెస్, given అంటే కన్సిడరింగ్ దట్, అంటే హౌస్ హోల్డ్స్ లో డిస్ట్రెస్ అనేది పెరుగుతుంది, ఆ ఫ్యాక్ట్ ని మనం కన్సిడర్ చేసి, అండ్ ద డౌన్వర్డ్ మొమెంటమ్ ఇన్ సేవింగ్స్ లో కూడా వీఆర్ సీయింగ్ డౌన్వర్డ్ మొమెంటమ్ ఇన్ సేవింగ్స్ లెవెల్స్. ఎందువల్ల? డ్యూ టు ద పాండమిక్ వల్ల. సో దిస్ చేంజ్ మస్ట్ బి అలౌడ్ టు మేక్ ఇట్ త్రూ ద డిన్ ఇన్ పార్లమెంట్ లో ఈ చేంజ్ అలో అయ్యేలా, అంటే ఈ చేంజ్ చూడండి, డిన్ అనే పదం వచ్చారు. డిన్ అంటే లౌడ్ నాయిస్. మీకు ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఎంపీలు గోల చేస్తూ ఉంటారు చూడండి, అలా వద్దు ఇలా వద్దు, చెప్పిన మాట వినరు, ఎవరి స్పీచ్ వినరు, దాన్ని డిన్ అంటాం. లౌడ్ అన్ప్లెజెంట్ నాయిస్. మీకు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో రాస్తారు, లోక్సభ పాస్డ్ 2 bills ఎమిడ్ డిన్ అంటారు. అంటే జనాలు గోల చేస్తున్నారు, ఈ టైంలోనే ఓటింగ్ చేసి పాస్ చేస్తారు, అలాగనమాట. అలాగే ఈ గోల ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా సరే
ఇమీడియట్గా మనం చేసేయాలి. ఎందుకంటే డౌన్వర్డ్ మొమెంటం చూస్తున్నాం, అంటే సేవింగ్స్ చేయట్లా. పాండమిక్ వల్ల ఆల్రెడీ జనాల దగ్గర డబ్బులు తగ్గిపోయి బ్యాంకుల్లో సేవింగ్స్ చేయడం తగ్గించేశారు. ఆల్రెడీ డిస్ట్రెస్ లెవెల్స్ ప్రతి ఇళ్లలో హౌస్ హోల్డ్స్లో పెరిగిపోయాయి. కాబట్టి ఎప్పటికైనా సరే 90 రోజుల్లో మీ డబ్బులు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మీ డబ్బులు వెనక్కి వస్తాయనే నమ్మకాన్ని కల్పిస్తే మళ్ళీ ప్రజలకు బ్యాంకింగ్ సిస్టమ్ మీద నమ్మకం పెరిగి మోర్ అండ్ మోర్ మనీ విల్ ఫ్లో ఇన్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉద్దేశం. సో ఇట్ షుడ్ బి అలౌడ్ టు గో త్రూ ద డిన్, అంటే మేక్ ఇట్ త్రూ ద డిన్. ఈ గోల్లోనే పార్లమెంట్లో అప్రూవల్ అయ్యేలా చూడాలి. యాజ్ పర్ ఆర్బీఐ డేటా ప్రకారం 76.21 lakh crore ఆర్ ఆల్మోస్ట్ 51% ఆఫ్ డిపాజిటర్స్ ఆర్ నౌ ఇన్షూర్డ్. ఇప్పుడు ఉన్న డిపాజిటర్స్ లో 51% మంది ఇన్షూర్డ్, 76.21 lakh crore ఇన్షూర్ అయిపోయారు. బట్ 98.3% ఆఫ్ ఆల్ అకౌంట్స్ హ్యావ్ బ్యాలెన్స్ ఆఫ్ 5 lakhs ఆర్ లెస్. ఉన్న వాటిలో 98.3% 5 lakhs ఆర్ లెస్సే ఉన్నాయి. సో కాబట్టి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నట్టే కదా, ఎందుకంటే మాక్సిమం అమౌంట్ 5 lakhs చేశారు కాబట్టి 4 lakhs డిపాజిట్ చేసినా, 3 lakhs చేసినా, 2 lakhs చేసిన వాడికి ఫుల్ అమౌంట్ రికవర్ అయిపోతుంది. సో దే ఆర్ ఫుల్లీ ఇన్షూర్డ్. ఎక్కువ చేసిన వాడికే ప్రాబ్లం. దిస్ కెన్ బి అ సోర్స్ ఆఫ్ రెన్యూడ్ కంఫర్ట్ ఫర్ పీపుల్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ గ్రాప్లింగ్ విత్ బ్యాడ్ లోన్స్, dwindling deposits and still fledgling insolvency framework. సో ఒకవేళ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకొని 90 days లోగా వాళ్ళకి మనీ రికవర్ చేస్తామనే ఈ చట్టాన్ని తీసుకొస్తే బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్ విల్ బి ఎ సోర్స్ ఆఫ్ రెన్యూడ్ కంఫర్ట్, ఒక కంఫర్ట్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. మీరు థింక్ చేయండి ఒకసారి, ఇఫ్ యు ఆర్ అన్ ఇండివిజువల్, మీరు ఒక నార్మల్ సాధారణ వ్యక్తిగా మీరు ఆలోచించినప్పుడు, మీరు చేసిన డిపాజిట్కి ఇన్సూరెన్స్ ఉంది 5 లక్షల వరకు, ఒకవేళ బ్యాంక్ దివాలా తీసినా సరే నాకు ప్రాబ్లం లేదు అనే నమ్మకం మీకు ఉందనుకోండి, యూ విల్ బీ హ్యాపీ టు పుట్ యువర్ మనీ. సిమిలర్ గా ఆ మనీ కూడా వెంటనే వస్తుంది, 3 నెలల్లోగా తేల్చేస్తారు అనుకోండి, అగైన్ యూ విల్ బీ హ్యాపీ టు పుట్ యువర్ మనీ. దట్ విల్ గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో ఎక్కువ మరి ప్రజలకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దే విల్ పుట్ ఇన్ మోర్ అండ్ మోర్ డిపాజిట్స్ చేసేటప్పుడు బ్యాంకు కూడా ఫండ్స్ వస్తాయి. ఫండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా లోన్స్ ఇవ్వగలుగుతారు. సో బ్యాంకులకి ప్లస్ అవుతుంది, బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఇండివిజువల్స్ కి ప్లస్ అవుతుంది, బ్యాంకుల దగ్గర ఎక్కువ క్యాష్ ఉండడం వల్ల కంపెనీస్ కి లోన్స్ రూపంలో వస్తాయి, సో వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఎక్కువ కంపెనీస్ కి లోన్స్ రావడం వల్ల వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడం కానీ, కొత్త బిజినెస్లు పెట్టడం వల్ల కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతాయి, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అది మంచి జరుగుతుంది. అందుకే రాశారు, బ్యాడ్ లోన్స్ తో సఫర్ అవుతున్న బ్యాంక్ లోన్స్ కి, బ్యాడ్ లోన్స్ తో గ్రాప్లింగ్ విత్ అంటే డీల్ విత్ డిఫికల్ట్ ప్రాబ్లం, గ్రాపుల్ విత్ అంటే మీనింగ్ టు డీల్ విత్ డిఫికల్ట్ ప్రాబ్లం అనమాట. బ్యాడ్ లోన్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి డ్విండ్లింగ్ డిపాజిట్స్, డ్విండిల్ అంటే తగ్గిపోతున్న, కుచించుకుపోతున్న డిపాజిట్స్ ఎక్కడెక్కడైతే తగ్గిపోతాయో వాళ్ళకనమాట. డిపాజిట్స్ తగ్గిపోవడం వల్ల సఫర్ అవుతున్న వాళ్ళకి ఎవరు, బ్యాంకులే. అలాగే బ్యాడ్ లోన్స్ తో సఫర్ అవుతున్న బ్యాంక్స్ కి ఇది ఒక సోర్స్ ఆఫ్ కంఫర్ట్, ప్రజలకి కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు ఎక్కువ మనీ మళ్ళీ పెడతారు అనేది ఉద్దేశం. అండ్ స్టిల్ ఫ్లెజ్లింగ్ ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్వర్క్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పి మనకి 2016 లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ ఎన్పిఏ క్రైసిస్ ని రిజాల్వ్ చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. అది ఇంకా ఫ్లెజ్లింగ్ అంటే ఎర్లీ స్టేజ్ లోనే ఉంది, బానే ఉంది, ఫంక్షన్ చేస్తుంది, కానీ ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, అది ఎవాల్వ్ అవుతుంది. ఫ్లెజ్లింగ్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫుల్లీ గ్రోన్. మీకు పక్షులు చూడండి, పక్షులు పుట్టిన కొత్తల్లో వెంటనే గాల్లోకి ఎగిరిపోతాయా, కొంచెం కొంచెం రెక్కలు ఇంకా అప్పుడప్పుడే ఆడిస్తూ ఉంటాయి, దాన్ని ఏమంటాం, ఇట్ ఈస్ స్టిల్ ఫ్లెజ్లింగ్ అంటారు. అంటే పూర్తిగా రెక్కలు ఫంక్షనింగ్ అవ్వట్లేదు, పూర్తి స్థాయిలో ఎగరలేకపోతున్నాయి. సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫుల్లీ గ్రోన్ ఈస్ కాల్డ్ ఫ్లెజ్లింగ్. ఇక్కడ అదే మీనింగ్ వస్తుంది, స్టిల్ ఫ్లెజ్లింగ్ ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ దట్ పీపుల్ ఫీల్ ఇట్ సేఫర్ టు పార్క్ దేర్ మనీ ఇన్ ఎ బ్యాంక్ రాదర్ దాన్ స్టాషింగ్ ఇట్ అండర్ మ్యాట్రెస్. ఫినాన్షియల్ స్టెబిలిటీ, దేశంలో ఆర్థికంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి అంటే ఏంటి, ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న మనీని బ్యాంకుల్లో పెట్టాలి. వాళ్ళు పరుపుల కింద వాటి కింద దాచుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. థెఫ్ట్, దొంగతనాలు భయం పెరుగుతుంది, వడ్డీ రాదు, ఇన్ఫ్లేషన్ రిస్క్ ఉంటుంది, బ్యాంకులకి ఫండ్స్ ఉండవు, బ్యాంకులకి ఫండ్స్ లేకపోతే బ్యాంకులు లోన్లు ఇవ్వలేవు, లోన్లు ఇవ్వకపోతే కార్పొరేట్స్ కి లోన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు, లేకపోతే వాళ్ళు గ్రోత్ ప్లాన్స్ అన్ని ఆపేస్తారు, కొత్త బిజినెస్లు పెట్టరు, అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దేశ ఆర్థిక ప్రగతికి అది దెబ్బతీస్తుంది. సో ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది దెబ్బ పడిపోతుంది. కాబట్టి పీపుల్ షుడ్ ఫీల్ సేఫ్. బ్యాంకుల్లో పెట్టడం అనేది మంచిదే, మనకి సేఫ్టీ అని చెప్పి ప్రజలు అనుకోవాలి. అలా అనుకోవాలంటే ఇలాంటివన్నీ జరగాలి. For several people with limited financial literacy and access to retirement savings instruments with lifetime earnings possibly over 5 lakh parked in a neighborhood cooperative bank, this would still be a less than perfect outcome. అదేంటది, 5 లక్షల పైన
డిపాజిట్లు చేసిన వాడికి ఇంకా లాసేగా, వాళ్ళకి ఫుల్ అమౌంట్ రాదుగా, 5 lakhs వస్తుంది, పూర్తిగా రాదు. సో వాళ్ళకి ఇది లెస్ దాన్ పర్ఫెక్ట్ అవుట్కమ్ మంచిదే, రిజల్ట్ మంచిదే, కానీ స్టిల్ పర్ఫెక్ట్ కాదు, ఇంకా చెయ్యాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ లిటరసీ పెద్దగా లేదో, అంటే ఆర్థికపరమైన అంశాలపైన పెద్దగా అవగాహన లేని వాళ్ళకి, అండ్ నైబర్హుడ్ కోఆపరేటివ్ బ్యాంకులో 5 లక్షల పైగా డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇది ఇంకా పర్ఫెక్ట్ అవుట్కమ్ కాదు. ఆర్బీఐ నీడ్స్ టు అప్ ఇట్స్ ఓవర్సైట్ గేమ్. ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ. డిపాజిట్ అమౌంట్లు వచ్చేస్తాయి అనేది కాదు కదండి. ఫస్ట్ ఆ బ్యాంక్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయాలి. దివాలా తీస్తే మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి అనేది సరిపోతుందా? అది మంచిదే, కాదనట్లేదు, డబ్బులు వెనక్కి వస్తాయి, కానీ అసలు దివాలా తీసే పరిస్థితులే రాకూడదు. అంటే బ్యాంక్ ఏం చేయాలి? పర్యవేక్షణ బాగా చేయాలి. ఓవర్సైట్ అంటే అర్థం ఏంటంటే పర్యవేక్షణ. తన పర్యవేక్షణలో లోపాలు ఉండకుండా ఏ బ్యాంక్ ట్రబుల్లోకి వెళ్ళబోతుందో ముందే ఐడెంటిఫై చేయగలగాలి. And the center, which has recently made the Department of Cooperation a full-scale ministry, recently Department of Cooperation ni full-scale ministry కింద మార్చింది, needs to allow it to do so. అంటే సరిగ్గా ఆర్బీఐ ని కోఆపరేటివ్ బ్యాంక్స్ ని పర్యవేక్షించేలాగా చేయాలి. ఎక్కువగా ఇండియాలో బ్యాంకింగ్ ఫెయిల్యూర్స్ కోఆపరేటివ్ సెగ్మెంట్ లోనే జరుగుతున్నాయి. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్రాపర్ గా ఫంక్షన్ అయ్యేలాగా, సరిగ్గా అవుతున్నాయి అవ్వలేదో చెక్ చేసుకునేలాగా ఆర్బీఐ ఎవరికి చెప్పాలి? ఆర్బీఐకి పవర్స్ ఇవ్వాలి. అండ్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ కూడా మధ్యలో దూరకుండా ఆర్బీఐ తన పని తాను చేసుకునేలాగా చేయాలి. మీకు ఏంటంటే ఇంతకుముందు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ డ్యూయల్ రెగ్యులేషన్ ఉండేది. రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ప్లస్ ఆర్బీఐ ఇద్దరు కూడా చేసేవాళ్ళు. ఆర్బీఐకి ఫుల్ పవర్స్ ఉండేవి కాదు, ఇప్పుడు ఫుల్ పవర్స్ వచ్చేసాయి. ఎస్పెషల్లీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి కంప్లీట్ రెగ్యులేషన్ ఆర్బీఐ చేస్తుంది. దట్స్ ఎ గుడ్ సైన్ అనమాట. మోర్ ఓవర్, జస్ట్ యాజ్ ద లేటెస్ట్ అమెండ్మెంట్స్ హ్యావ్ ఎన్ ఎనేబులింగ్ ప్రావిజన్ to raise the premium paid by banks to the DICGC in future, there should have been one to raise the insured deposit limit in line with inflation and per capita income trends. ఇంకొక విషయం ఏంటి? రీసెంట్ అమెండ్మెంట్స్ హ్యావ్ ఎన్ ఎనేబులింగ్ ప్రావిజన్, అంటే ఇంకొక ప్రావిజన్ కూడా ఉందంట దాంట్లో. ఏంటది? టు రైజ్ ద ప్రీమియం పెయిడ్ బై బ్యాంక్స్ టు ద DICGC. ఇప్పుడు మీకు ఎలా జరుగుతుందంటే బ్యాంక్స్ DICGCకి ప్రీమియం పే చేస్తున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రీమియం అమౌంట్ ని పెంచడానికి కూడా ఆ అమెండ్మెంట్ లో ప్రావిజన్ ఉంది. సిమిలర్ గా ప్రీమియం అమౌంట్ పెంచడానికి బాగానే ఉంది. వీళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా 5 lakhs కదా ఇప్పుడు ప్రెసెంట్ మాక్సిమం. దీన్ని కూడా ఇంకా పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇన్ లైన్ విత్ ఇన్ఫ్లేషన్ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్రెండ్స్. అంటే ప్రజల ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్న కొద్దీ మీరు వీటిని కూడా పెంచాలి ఫ్యూచర్ లో అని రాస్తున్నారు. దానికి కూడా ఒక ప్రావిజన్ ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ఇంకా ఇది మీకు ఆల్రెడీ చెప్పిందే, మాట్లాడుతూనే ఉన్నాను. ఇంగ్లీష్ కోర్స్ కోసం ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇవాళే లాస్ట్ డేట్. యాజ్ ఆఫ్ నో మీరు 2,000 రూపాయలకే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి ఫీజు 3,000 అయిపోతుంది ఫ్రమ్ 1st August, which is tomorrow. If you want to join from tomorrow, it will be 3,000. If you join today, it will be 2,000. It comes with lifetime validity. Take care. Bye.